మొత్తానికి చూస్తే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దాదాపుగా పూర్తి కావచ్చిన దశలో కేంద్ర ప్రభుత్వం చర్చకు రెడీ అంటోంది. ప్రతిపక్షాలు ఏ విషయం అడిగినా దాని మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీని మీద ఏకంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టత ఇచ్చారు. పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి స్పందించేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన చెప్పారు. దయచేసి ప్రతిపక్షాలు సభకు రావాలని ఆయన కోరారు. అంతేకాదు విపక్షం సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ఆయన గట్టిగా కోరారు. సభ సజావుగా సాగకుండా గందరగోళంతో వాయిదాలు పడుతోన్న నేపథ్యంలో స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం కిరణ్ రిజిజు ఈ విషయం చెప్పడం విశేషం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అందువల్ల సభా కార్యక్రమాలు సాఫీగా జరిగేందుకు వీలుగా బిజినెస్ అంతా సజావుగా పనిచేసేందుకు అనుమతించాలని కిరణ్ రిజిజు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ వెనుకాడలేదని కేంద్ర మంత్రి చెప్పడం విశేషం. దాదాపుగా ప్రతిరోజు పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సభలో చర్చించాల్సిన అనేక అంశాలు అలాగే ఉన్నాయి. అంతేకాదు అనేక కీలక బిల్లులు కూడా సభలో చర్చకు కానీ ప్రవేశానికి కానీ నోచుకోవడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా సభను ఎలాగైనా సాఫీగా నడపాలని ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేస్తారు అన్న కిరణ్ రిజిజు వ్యాఖ్యల మీద రాహుల్ ఫైర్ అయ్యారు. తాము కోరుతోంది వేరు అన్నారు. తాము ముఖ్యంగా 3 అంశాలపై చర్చ జరగాలని పట్టుబడుతున్నట్లుగా రాహుల్ గాంధీ అంటున్నారు. సభకు అమిత్ షా వచ్చి చేసే మామూలు ప్రసంగాల మీద తమకు ఆసక్తి లేదు అన్నారు. అందుకే తాము కోరుకున్నట్లుగా అమిత్ షా మాట్లాడాలని ఆయన కోరారు. ఢిల్లీలో ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగానికి ఎవరు ఆదేశించారన్న దానిపై అమిత్ షా స్పష్టమైన ప్రకటన చేసేందుకు ముందుకు రావాలని రాహుల్ కోరారు. అలాగే విద్యార్థులపై కాల్పులకు హోంమంత్రిగా ఆదేశించింది అమితా లేక వేరే వ్యక్తి అన్నది కూడా తేలాలని అన్నారు. హోంమంత్రి అయితే బాధ్యత వహించాలని, మరో వ్యక్తి అయితే అసమర్థత అంగీకరించాలని రాహుల్ డిమాండ్ చేశారు.